హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కీమా స్పెషల్. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చెప్తాను వినండి. ముఖ్యంగా మనము చికెన్ తెచ్చినాక మంచిగా గోరువెచ్చని నీళ్ళతో మంచిగా కడుక్కొని పక్క పెట్టుకున్నాక పసుపు, కారము, మసాలాలు, చికెన్ మసాలాలు, మిరియాలు ఇలాంటివన్నీ మనకు రుచినిచ్చేవి వేసి బాగా కలిపి పెట్టాలి. ఇట్లా చిక్కగా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత నేను మెంతం కూర, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. ఇలా మిక్సీ ఎందుకు వేస్తున్నానంటే మా పిల్లలు ఎప్పుడు చికెన్ కర్రీ వండినా ఉల్లిపాయలు అలాగే టమాటా తొక్కలు తీసి పారేస్తున్నారు. అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఏం వచ్చినా తీసేసి పక్కకు పెడుతున్నారు. అవి అందులో విటమిన్స్ ఉంటాయి కాబట్టి అవి వేస్ట్గా పోతున్నాయి. దాని బదులు ఇట్లా మిక్సీ పట్టుకుంటే వాళ్ళకి అవి కనపడవు కాబట్టి వాళ్ళు కర్రీ లాగానే తినేస్తారు. అందుకే ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం టమాటా అన్నీ వేసుకోవాలి. వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని మిక్సీ మూత మంచిగా జాగ్రత్త పెట్టాలి. ఎక్కువ ఉంది కాబట్టి, క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మూత జాగ్రత్త పెట్టాలి. అలా పెట్టి మంచిగా మిక్సీ పట్టాలి. 2 చుట్లు తిప్పాలి. మంచిగా అది మెత్తగా అయ్యే వరకు, చాలా మంచిగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. అలాగే ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలాగైంది అనేది. చెక్ చేసుకొని ఒకవేళ అవసరం పడితే, నేనైతే స్టీల్ స్పూన్ పెట్టాను, మీరు స్టీల్ స్పూన్ పెట్టవద్దు, ఎందుకంటే ఎలక్ట్రికల్ కాబట్టి జాగ్రత్తగా. నాకు ఎలక్ట్రికల్ మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను పెట్టాను. మీరు అలా కాదు, చెక్కది ఉంటగా చూసుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టాలి. వెచ్చగా అయిందా లేదా చూసుకోవాలి. చూసుకున్నాక వేడి అవుతుంటే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా తగినంత పోసుకోవాలి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది. చూసి పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కే వరకు ఆగాలి. మంచిగా ఆయిల్ అవుతున్న టైంలో మనం మిక్సీ పట్టుకున్న ఇంగ్రీడియంట్ ఉందో అది మొత్తంగా అందులో వేసేయాలి. మొత్తం ఇదంతా ఇంగ్రీడియంట్ ఏముందో ఇంగ్రీడియంట్ తీసుకొని మొత్తం వేసేయాలి. వాటర్ వేయొద్దు. అప్పుడే నూనె వేడిగా ఉంటుంది కాబట్టి చేయి మీద పడే ప్రమాదం ఉంటుంది. అప్పుడే వాటర్ ఏమేమి వేయద్దు. అది మొత్తం వేసేయాలి. వేసి బాగా కలపాలి. కలిపి ఒక 5 minutes అలా వదిలేసేయాలి. మంచిగా ఉడుకుతుంది. టమాటా ఉడుకుతుంది, ఉల్లిగడ్డ ఉడుకుతుంది, ఇంత బాగా మెత్తగా ఉడుకుతుంది. మీకు ఒక చెప్పాలి ఫ్రెండ్స్, ఇలా ఉండడం వల్ల కర్రీ కూడా ఫాస్ట్గా ఉడుకుతుంది. గ్యాస్ కూడా వేస్ట్ కాదు. చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మా పిల్లలకి ఎప్పుడు ఇలా వండితే నచ్చుతుంది. అందుకే నేను ఇలాగే ట్రై చేస్తాను ఎప్పుడు. ఇంతకుముందు కూడా ఇలాగే ట్రై చేశాను, మంచిగా తిన్నారు. అందుకే నేను ఎప్పుడు వండినా ఇలాగే చేస్తాను.
మంచిగా మసులుతుంది చూడండి ఫ్రెండ్స్. బాగా మసలనివ్వాలి. బాగా మరుగుతున్న టైంకి చూసుకోవాలి, అడుగంటకుండా చూసుకొని మంచిగా మరగనియాలి. ఎందుకంటే అందులో ఉల్లిగడ్డ గిట్ల ఉన్నాయి కాబట్టి, ఉల్లిగడ్డ టమాటా ఉంది కాబట్టి బాగా మరగనియాలి. చూడండి ఫ్రెండ్స్, పొగలు వెళ్తున్నాయి, మంచిగా ఉడుకుతుంది. బాగా ఉడకనియాలి. అప్పుడు మనము మిక్స్ చేసుకున్న చికెన్ కీమా అందులో వేసేయాలి. వేసి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే అందులో ఆనియన్ టమాటా అన్నీ ఉంటాయి కాబట్టి వీటికి చికెన్కి ఇది కూడా తగలాలి కాబట్టి మొత్తం మిక్స్ చేయాలి. చూడండి, గ్రీన్ చికెన్లా కనిపిస్తుంది కానీ గ్రీన్ చికెన్ కాదు, ఇది మంచిగా ఉంటుంది. చిన్న పీసులు ఉంటాయి, చూడండి ఎంత బాగుంటుందో. ఉప్పు కూడా చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు చాలా రుజులు. కొత్తిమీర ఇట్లా పైన వేసి వదిలేసేయాలి, కలపొద్దు. కొత్తిమీర బాగా ఎక్కువ వేయాలి. ఎక్కువ వేస్తే చాలా మంచిది. కొత్తిమీర చాలా మంచిది అసలు ఒంటికి చాలా మంచిది కొత్తిమీర. అలాగే పెట్టేసాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిందో, నూనె కూడా తేలింది. చూడండి, ముక్కలు కూడా తొందరగా ఉడికాయి. ఎందుకంటే అవి కీమా కాబట్టి. చికెన్ అందులో మటన్ అయితే లేట్ అవుతుంది, చికెన్ అయితే తొందరగా అయిపోతుంది. మాకైతే 15 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. 15 నిమిషాలలో నేను రెడీ చేసేసాను. 15-20 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్.